సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 6 గ్యారంటీలు 420 హామీల పేరుతో కాంగ్రెస్ సర్కార్ ప్రజలను మోసం చేసిందంటూ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి చేతగానితనం వల్ల రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కార్ తీరును ఎండగడుతూ సూర్యాపేట జిల్లా ఉండ్రుకుంట గ్రామంలో జగదీష్ రెడ్డి ఇంటింటికి తిరుగుతూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికి ఎంత బాకీ పడిందో ప్రజలకు వివరిస్తూ బాకీ కార్డులను పంపిణీ చేశారు. అధికారంలోకి రావడానికి ముందు 6 గ్యారంటీలతో పాటు 420 హామీలు ఇచ్చింది. 6 గ్యారంటీలను దాంట్లో ఒకటొకటిగా రైతు రుణమాఫీ అయితే డిసెంబర్ 9నే చేస్తా అని చెప్పి స్వయంగా అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయిన నాయకుడు ప్రకటించిండు. గ్యారంటీ కార్డులు కూడా ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ కార్డు అని చెప్పి కార్డులు కొట్టించి ప్రింట్ చేసి ఇప్పటి ఉప ముఖ్యమంత్రి అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి ముఖ్యమంత్రి గారు మీరు ఇంటింటి జాగ్రత్త పెట్టుకోండి, ఈ కార్డు చాలా విలువైంది, ఈ కార్డు ఉంటే మీకు తప్పకుండా రేపు మేము ఎవరిని వస్తే నిలబెట్టి అడగడానికి మీకు అవకాశం ఉంటుంది, మాకు గుర్తు చేయడానికి కూడా మీకు అవకాశం ఉంటుంది, కాబట్టి ఈ కార్డులను పోనీయకండి అని చెప్పి చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోమని చెప్పి సంతకాలు పెట్టి మరీ ఇచ్చారు. రుణమాఫీకి సంబంధించి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కేవలం 20,000 చేసామని చెప్పారు. కానీ వాస్తవానికి దాంట్లో రియలైజ్ అయింది 17,000 కోట్లే అని చెప్పి మన ఆర్థిక శాఖ స్పష్టంగా ప్రకటించింది. అంటే ఇంకా 30,000 కోట్లకు పైగా రైతాంగానికి బాకీ ఉంది. అదేవిధంగా రైతు బంధు కాదు, నేను రైతు భరోసా ఇస్తా, ఇవాళ ఇస్తే కేసీఆర్ 10 ఇస్తుండు, నేను రాగానే 15 ఇస్తా అని చెప్పి రైతాంగానికి చెప్పి మోసం చేసి ఇప్పటి వరకు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టిన బాకీ ఒక్కొక్క ఎకరానికి 19,000 చొప్పున ఇవాళ కాంగ్రెస్ పార్టీ బాకీ ఉంది. వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కూడా 2,000, 4,000 చేస్తామని చెప్పారు. ఒక వృద్ధులకే కాదు, మొత్తం ఆసరా పెన్షన్లు వితంతువులకు ఇచ్చేవి కావచ్చు, ఒంటరి మహిళలకు ఇచ్చేవి కావచ్చు, ఇతర అనేక రంగాల్లో ఇస్తున్న పెన్షన్లన్నీ కూడా 2,000, 4,000 చేస్తామని చెప్పినారు. దాని ప్రకారం చూస్తే కూడా ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా ఆసరా పెన్షన్దారికి 44,000 రూపాయల బాకీ ఉంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అదేవిధంగా ఒక్కింట్లో ఇద్దరు కూడా ఇస్తామని చెప్పినారు. మరి అటువంటి వాళ్ళకైతే ఇంకెక్కువ బాకీ ఉంది, 88,000 బాకీ ఉంది. వికలాంగులకు కూడా 6,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళు వికలాంగులకు కూడా ఒకరొకరికి 44,000 రూపాయల బాకీ ఉంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. మరొక వైపు ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. వాళ్ళకు కూడా 22,000 రూపాయల బాకీ ఉంది. మరొక వైపు గ్రామీణ ఉపాధి హామీ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు కూడా సంవత్సరానికి 12,000 ఇస్తామని చెప్పినారు. దాని ప్రకారం కూడా 22,000 రూపాయలు బాకీ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇచ్చిన హామీలు నెరవేర్చే పని ప్రారంభించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.